Hi friends, good morning all. Today our topic is articles. మన ఆర్టికల్స్ మీద ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. ఏ అండ్ గురించి నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈరోజు ది గురించి చెప్పుకుందాం. సో నిన్న ఏ అండ్ డిలో ఏ అండ్ని మనం ఇండెఫినిట్ ఆర్టికల్ అని చెప్పాం, దీన్ని డెఫినిట్ ఆర్టికల్ అని చెప్పాం అనమాట. సో ఈరోజు ది గురించి చూద్దాం. రూల్స్ ఆఫ్ డెఫినిట్ ఆర్టికల్. ది definite article the is used in the following cases: when we speak of a particular person or a thing or one already referred to or under discussion. అంటే మన ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్ గురించి కానీ, లేదంటే ఒక వస్తువు గురించి కానీ, లేదంటే దేన్నైనా చూపిస్తూ కానీ, లేదంటే ఒక మ్యాటర్ గురించి కానీ చెప్తున్నాం అనుకోండి, అప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ అ హోటల్ వేర్ షీ స్టేస్. అంటే ఆమె ఈ హోటల్లోనే ఉండేది అని పర్టికులర్గా చెప్తున్నాం అనమాట. అప్పుడు మనం ది హోటల్ అని యూజ్ చేస్తాం. ద మ్యాన్ ఇన్ బ్లూ డ్రెస్ ఈజ్ మై బ్రదర్. అంటే ఆ బ్లూ డ్రెస్లో ఉన్న మనిషి మా అన్నయ్య అని అర్థం అనమాట. అంటే ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నాం బ్లూ డ్రెస్లో ఉన్నవారు అని, కాబట్టి అక్కడ ది అన్నది యూజ్ చేస్తాం. నెక్స్ట్, వెన్ సంథింగ్ ఈజ్ ఆల్రెడీ అండర్స్టూడ్ బై ది అదర్ పర్సన్. అంటే మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ విషయం గురించి ఆల్రెడీ అవతల వాళ్ళకి తెలుసు అనమాట. అలాంటప్పుడు కూడా ది అనేది యూజ్ చేస్తాం. కైండ్లీ రిటర్న్ మై బుక్. అంటే నేను అవతల పర్సన్కి నిన్న బుక్ ఇచ్చాను, సో అవతల వాళ్ళు అడుగుతున్నాను. కైండ్లీ రిటర్న్ మై బుక్ అంటే తిరిగి నా బుక్ నాకు ఇచ్చేయండి అని అర్థం అనమాట. కెన్ యూ టర్న్ ఆఫ్ ది లైట్. అంటే అక్కడ లైట్ ఆన్ చేసి ఉంది, సో మీరు ఒకసారి ఆ లైట్ ఆఫ్ చేస్తారా అనేసి మనం అడుగుతున్నాం అనమాట. నెక్స్ట్, బిఫోర్ కంపారిటివ్ డిగ్రీ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎన్ యాడ్వర్బ్. అంటే యాడ్వర్బ్స్ రెండింటిని మనం కంపారిజన్ చేసేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ది మోర్ యు వర్క్ ద మోర్ యు గెట్. అంటే నీవు ఎంత వర్క్ చేస్తావో అంత పొందుతావు అని అర్థం అనమాట. సో మోర్ ముందు రెండింటిని ముందు కూడా మనం ది అన్నది యూజ్ చేస్తాం. ద సూనర్ హీ కంప్లీట్స్ ద బెటర్ ఇట్ ఈస్. అంటే ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే అంత మంచిది అని అర్థం అనమాట. వెన్ సెలెక్షన్ ఈజ్ టు బి డన్ బిఫోర్ ఏ కంపారిటివ్ డిగ్రీ. అలాగే కంపారిటివ్ డిగ్రీ ముందు కూడా మనం అంటే ఎవరినైనా కంపారిజన్ చేసి అందులో ఎవరు బెస్ట్ అని మనం సెలెక్ట్ చేసి చెప్పాలి అన్నప్పుడు కూడా దీన్ని యూజ్ చేస్తాం అనమాట. హీ ఈజ్ ద స్ట్రాంగర్ ఆఫ్ ది టూ. అంటే ఈ ఇద్దరిలో కూడా అతను చాలా స్ట్రాంగర్ అని చెప్తున్నాం అనమాట. ఇట్ ఈజ్ ద బెటర్ ఆఫ్ ది టూ నవల్స్. అంటే ఈ రెండు నవల్లో కూడా ఇది చాలా మంచిది, ఇది చాలా బాగుంది అని అర్థం అనమాట. అలాంటప్పుడు కూడా దీన్ని యూజ్ చేస్తాం. బిఫోర్ ఏ సూపర్లేటివ్ డిగ్రీ. అంటే మోస్ట్, బెస్ట్ అలాంటి చెప్తాం కదా సూపర్లేటివ్ డిగ్రీస్, వాటి ముందు కూడా దీన్ని యూజ్ చేస్తాం. హీ ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ అవర్ క్లాస్. ఇతడు మన క్లాస్లో బెస్ట్ స్టూడెంట్ అని మనం చెప్తున్నాం అనమాట. ద బెస్ట్, బెస్ట్ ముందు ది అన్నది యూజ్ చేస్తాం. షీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ది స్కూల్. అంటే ఈమె ఈ స్కూల్లోనే చాలా అందమైన అమ్మాయి అని అర్థం అనమాట. సో మోస్ట్ ముందు ది అన్నది యూజ్ చేస్తాం. బట్ వెన్ మోస్ట్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ వెరీ, ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ అని యూజ్డ్. ఒకవేళ మోస్ట్ని మనం వెరీ మీనింగ్ అని వచ్చినట్టు ఒకవేళ వాడాము అనుకోండి, అప్పుడు ఏ అని యూజ్ చేయాలన్నమాట. షీ ఈజ్ ఎ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. అక్కడ మనం ఆమె చాలా అందమైన అమ్మాయి అని చెప్తున్నాం, అంతేగాని పర్టికులర్గా ఈ స్కూల్లో అనో లేదంటే ఇక్కడ ఇంట్లో అనో మనం పర్టికులర్గా చెప్పట్లేదు. కాబట్టి అక్కడ ఏ అన్నది యూజ్ చేస్తున్నాం. ఆమె చాలా అందమైన అమ్మాయి, అక్కడ వెరీ అన్న మీనింగ్ వస్తుంది కాబట్టి ఏ అన్నది యూజ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ ద మోస్ట్ యూస్ఫుల్ రెఫరెన్స్ బుక్. అక్కడ మోస్ట్ అన్నది ఇక్కడ ముందు దాంట్లోనే ఓన్లీ గర్ల్ చెప్పాం, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం, ఈ బుక్ అన్నది చాలా మంచిది అని స్పెసిఫిక్గా మనం చెప్తున్నాం కాబట్టి ది మోస్ట్ అని చెప్పాం అనమాట. ఓకేనా. నెక్స్ట్, బిఫోర్ ప్రాపర్ నౌన్స్ వెన్ దే రిఫర్ టు ద నేమ్స్ ఆఫ్. అలాగే ప్రాపర్ నౌన్స్ ముందు కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఆ ప్రాపర్ నౌన్స్ ఏంటి అంటే హిస్టారికల్ బిల్డింగ్స్. అంటే మనకి చారిత్రక కట్టడాలు ఉంటాయి కదా, ద ఇండియన్ గేట్, తాజ్ మహల్, వాటి ముందు కూడా దీన్ని యూజ్ చేస్తాం. అలాగే హిస్టారికల్ ఈవెంట్స్, మనకి ఈవెంట్స్ ఏమున్నాయి, ద ఫ్రెంచ్ రెవల్యూషన్, క్విట్ ఇండియా మూమెంట్, ఇవన్నీ కూడా ఆ ఉద్యమాలు అనమాట, ఈ చారిత్రక ఉద్యమాల గురించి చెప్పేటప్పుడు. నెక్స్ట్, డైనస్టీస్ అండ్ ఎంపైర్స్. అంటే సామ్రాజ్యాల గురించి, రాజుల గురించి చెప్పేటప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం. ద మొఘలాస్, ద మౌర్యాస్, వాళ్ళ సామ్రాజ్యాల గురించి చదువుకున్నాం కదా, అలా కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. మౌంటైన్ రేంజెస్ అంటే పర్వతాలు, ద హిమాలయాస్, ద అరావళి అలా అనమాట.
ప్లానెట్స్, ద మార్స్, ద జూపిటర్, ద సన్, ద మూన్, ఇలా అనమాట. ఓషన్స్, ఓషన్స్, రివర్స్, గల్ఫ్స్, బేస్, ఇవన్నీ కూడా మళ్ళీ ది యూజ్ చేస్తాం. ద పసిఫిక్, ద రెడ్ సీ, ద గంగా, ఇవన్నీ కూడా మనం ది యూజ్ చేస్తాం. డిజర్ట్స్ అంటే ఎడార్లు, ద సహారా, ద అటకమా, ఇవన్నీ కూడా ఎడార్ల గురించి కూడా చెప్తాం అన్నమాట. నెక్స్ట్ ఇంకా న్యూస్ పేపర్స్ గురించి, మ్యాగజైన్స్, జర్నల్స్, వీటి గురించి కూడా మనం ది యూజ్ చేస్తాం. ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద ఇండియన్ టుడే, వీటికి కూడా ది అన్నదే యూజ్ చేస్తాం. హోలీ బుక్స్ అంటే మన మత గ్రంథాలుగా మనం పూజించే గ్రంథాలు అనమాట. ద గీత అంటే భగవద్గీత, ద బైబిల్, ద ఖురాన్, వీటన్నిటిని కూడా మనం చాలా భక్తితో పూజిస్తాం. నెక్స్ట్ రిలీజియన్స్, ద హిందూస్, ద ముస్లిమ్స్, ద సిఖ్స్. పొలిటికల్ పార్టీస్, ద బీజేపీ, ద కాంగ్రెస్, ద వైఎస్ఆర్, ద టీడీపీ అనమాట. నెక్స్ట్ హోటల్స్, షాప్స్, ద ఒబరై, ద హల్దీరామ్స్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద హోటల్ నేమ్స్ అనమాట. ఆ నేమ్స్ చెప్పేటప్పుడు కూడా మనం వాడతాం. స్పోర్ట్స్ కప్స్ అండ్ ట్రోఫీస్, ద వరల్డ్ కప్, ద వింబుల్డన్ ట్రోఫీ, ఇలా మనం ట్రోఫీస్ చెప్పేటప్పుడు, కప్స్ చెప్పేటప్పుడు కూడా మనం యూజ్ చేస్తాం. ఇంకా ఆర్గనైజేషన్స్ అండ్ కమిటీస్, ద WHO, ద యునైటెడ్ నేషన్స్, ఇలా ఆర్గనైజేషన్స్ చెప్పుకున్నప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. కానీ బట్ ది ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ వాల్మీకిస్ రామాయణ్ లేదా బాణభట్స్ కాదంబరి. అంటే పర్టికులర్గా ఇలాగా వాల్మీకి రామాయణం అని అలా మనం పర్టికులర్గా చెప్పేటప్పుడు దీన్ని యూజ్ చేయకూడదు అనమాట. డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ ఏ సింగిల్ ఐలాండ్ అండ్ ఏ సింగిల్ మౌంటైన్ పీక్. ఏదైనా ఒక సింగిల్గా అంటే ఒకదాని గురించి చెప్తున్నాం అనుకోండి, ఏదైనా ఒక పర్వతం గురించి కానీ లేదంటే ఒక ఐలాండ్ గురించి కానీ ఒక్కదాని గురించి చెప్పినప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేయకూడదు. కాంచన్జంగా ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ది హిమాలయస్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో ఉన్న హిమాలయాల్లో కాంచన్జంగా అన్నది చాలా హైయెస్ట్ పీక్. ఇక్కడ మనం ఓన్లీ దాని గురించి మాత్రమే చెప్తున్నాం కాబట్టి అక్కడ ది అన్నది యూజ్ చేయకూడదు అనమాట. నార్త్ అండమాన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అలాగే అక్కడ ఉన్న వాటిలో కూడా నార్త్ అండమాన్ ఉంది కదా, సో అక్కడ కూడా మనం ది అన్నది యూజ్ చేయకూడదు. దాని గురించే మనం చెప్తున్నాం కాబట్టి పర్టికులర్గా సింగిల్గా ఒక్కదాని గురించే చెప్తున్నాం అనుకోండి, ఉన్న వాటన్నిటిలో ఇది ఒకటి అని మనం చెప్తున్నప్పుడు మళ్ళీ దీన్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ బిఫోర్ డిస్క్రిప్టివ్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్ అంటే ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద యునైటెడ్ కింగ్డమ్, ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ద రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ద రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇవన్నీ కూడా మనం ది అన్నది యూజ్ చేస్తాం వీటన్నిటి ముందు. బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ యూనిక్ అంటే మనకి యూనిక్గా ఉన్నవి ఏంటి? సన్, ఎర్త్, మూన్, వరల్డ్, యూనివర్స్, స్కై, ఎన్విరాన్మెంట్, సీ, కంట్రీ, వీటన్నిటి ముందు కూడా మనం ది అనేది యూజ్ చేస్తాం అనమాట. బట్ డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ ది హెవెన్, హెల్, గాడ్, పార్లమెంట్. వీటి ముందు మాత్రం యూజ్ చేయకూడదు. హెవెన్, హెల్, గాడ్, పార్లమెంట్ వీటి ముందు యూజ్ చేయకూడదు. ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ది సన్ అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. అక్కడ ద సన్ ముందు మనం ది అన్నది యూజ్ చేస్తాం. గో టు హెల్ అంటాం, అంతేగాని హెల్ ముందు ఎటువంటి ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ స్పేస్ వెన్ ఇట్ మీన్స్ ద ఫిజికల్ యూనివర్స్ బియాండ్ ది ఎర్త్ అట్మాస్ఫియర్ ఈజ్ నాట్ ప్రిసీడెడ్ బై ది అంటే స్పేస్ని మనం అంటే అంతరిక్షం, ఇప్పుడు భూమి గురించి అంతరిక్షం గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, అంతరిక్షం అని చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా స్పేస్తో మనం దీన్ని యూజ్ చేయకూడదు. అలా కాకుండా వెన్ స్పేస్ ఈజ్ యూజ్డ్ టు మీన్ ఏ కంటిన్యూస్ ఏరియా ఆర్ ఎక్స్పాన్స్ విచ్ ఈస్ ఫ్రీ, అవైలబుల్ ఆర్ అన్ఆక్యుపైడ్ ఇట్ ఈస్ ప్రిసీడెడ్ బై డెఫినెట్ ఆర్టికల్ ది. అంటే ఒకవేళ అది మనం ప్రదేశం గురించి చెప్తున్నాం అనుకోండి స్పేస్ని, అప్పుడు మనం దీన్ని యూజ్ చేయొచ్చు. కానీ అంతరిక్షం గురించి చెప్పేటప్పుడు మాత్రం మనం దీన్ని యూజ్ చేయకూడదు అనమాట. దేర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ స్టార్స్ ఇన్ స్పేస్ అంటే మనకి అంతరిక్షంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి, లక్షల నక్షత్రాలు ఉన్నాయి అర్థం. అక్కడ మనం ది అన్నది యూజ్ చేయకూడదు. హీ ట్రైడ్ టు పార్క్ హిస్ కార్ దేర్ బట్ ద స్పేస్ వాజ్ టూ స్మాల్. అతడు తన కార్ని అక్కడ పార్క్ చేద్దాం అనుకున్నాడు కానీ అక్కడ ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉంది అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ డైరెక్షన్స్. మనం డైరెక్షన్స్ చెప్పుకుంటాం కదా, వాటి ముందు కూడా మనం యూజ్ చేస్తాం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అలాగా. బట్ వెన్ దీస్ ఆర్ ప్రిసీడెడ్ బై నేమ్స్ ఆఫ్ ఏ ప్లేస్ ది ఈజ్ ఒమిటెడ్ అంటే
ఒకవేళ ఏదైనా నేమ్స్ పెట్టాం అనుకోండి దాని ముందు, అప్పుడు అంటే ఈ నార్త్ ఈస్ట్ వెస్ట్ వీటి తర్వాత కానీ ఏదైనా నేమ్స్ అవి పెడితే అప్పుడు మళ్ళీ ది అన్నది వాడకూడదు. అలాగే నార్థన్, సౌతర్న్, ఈస్టర్న్, వెస్టర్న్ అలాంటి ముందు కూడా మనం ది అన్నది యూజ్ చేయకూడదు అనమాట. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అక్కడ ఈస్ట్ గురించి చెప్తున్నాం కాబట్టి ది ఈస్ట్ అన్నాం. హీ ఈజ్ గోయింగ్ టు నార్త్ అమెరికా, అక్కడ చూసారా అమెరికా అని వచ్చింది, సో అక్కడ కూడా మనం ది అన్నది యూజ్ చేయలేదు. అక్కడ నార్త్ అనే వచ్చింది, కానీ మనం ఏదైనా నేమ్స్ వచ్చాయనుకోండి దాంతోపాటు అప్పుడు ది అన్నది యూజ్ చేయకూడదు. కాబట్టి నార్త్ అమెరికా అని వచ్చింది కదా, అక్కడ ది అన్నది యూజ్ చేయకూడదు. బిఫోర్ ది నేమ్ ఆఫ్ ఎ పర్సన్స్ డిసిగ్నేషన్, జాబ్ ఆర్ ఏ ప్రొఫెషన్, అంటే ఒక పర్సన్ యొక్క జాబ్ గురించి కానీ వాళ్ళ ప్రొఫెషన్ గురించి కానీ మనం చెప్పేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. దిస్ డెసిషన్ వాజ్ టేకెన్ బై ది ప్రైమ్ మినిస్టర్, అంటే ఈ డెసిషన్ అన్నది ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకున్నారు అని అర్థం. సో అక్కడ ది ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాం. హీ లైక్స్ ది బ్యాంకింగ్ ప్రొఫెషన్, అతనికి బ్యాంకింగ్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం. సో అక్కడ జాబ్ గురించి చెప్తున్నాం కాబట్టి ది బ్యాంకింగ్ అని చెప్పాం అనమాట. నెక్స్ట్, టు ఎక్స్ప్రెస్ నేషనాలిటీ, మనం ఏదన్నా నేషనాలిటీస్ గురించి చెప్పాం అనుకోండి అప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ది ఇంగ్లీష్ డిఫీటెడ్ ది ఫ్రెంచ్, అంటే ఇంగ్లీష్ అనేది ఫ్రెంచ్ని ఓడించింది అని అర్థం అనమాట. ద ఇండియన్ క్రికెట్ టీమ్ హ్యాస్ ఓన్ ది సిరీస్, ఈ సిరీస్ మన ఇండియన్ క్రికెట్ టీం అన్నారు గెలిచారు అని అర్థం అనమాట. సో అక్కడ కూడా మనం ది అన్నది యూజ్ చేయొచ్చు. బిఫోర్ యాన్ యాడ్జెక్టివ్ వన్ ఇట్ రిప్రజెంట్స్ ఏ క్లాస్ ఆఫ్ పర్సన్స్, అంటే ఒకే వర్గానికి చెందిన వాళ్ళ గురించి చెప్పేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ద పూర్ ఆర్ హార్డ్ వర్కింగ్, అంటే పేదవాళ్ళందరూ చాలా కష్టపడుతూ ఉంటారు, అక్కడ ద పూర్ అని చెప్పాం. ద రిచ్ షుడ్ హెల్ప్ ది పూర్, అంటే రిచ్ పర్సన్స్ అందరూ పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి, అక్కడ ద రిచ్ ద పూర్. అలా మనం ఒకే వర్గానికి చెందిన వాళ్ళని మనం చెప్పేటప్పుడు కూడా ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, బిఫోర్ ప్రాపర్ నౌన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ కంపారిజన్, అంటే ఏదైనా కంపారిజన్ చేస్తున్నాం అనుకోండి ప్రాపర్ నౌన్స్ని, అప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ద యూజ్ ఆఫ్ అన్ ఆర్టికల్ బిఫోర్ ద మేక్స్ దమ్ కామన్ నౌన్స్, ఆ ప్రాపర్ నౌన్స్ని మనం ది కానీ ఏదైనా ది యూజ్ చేయడం వల్ల అది ఎలా మారుతుంది, కామన్ నౌన్గా మారుతుంది అనమాట. కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా, కాళిదాస్ అన్న పర్సన్ ఇక్కడ ఇండియాకి షేక్స్పియర్ లాంటి వాడు అని అర్థం అనమాట. ఇక్కడ షేక్స్పియర్ అనేది ఏమైంది, ఇప్పుడు కామన్ నౌన్గా మారిపోయింది. షేక్స్పియర్ ముందు ది అన్నది యూజ్ చేసాం. కాళిదాస్ అన్నది ఏంటి, ప్రాపర్ నౌన్. కాశ్మీర్ ఈజ్ ద స్విట్జర్లాండ్ ఆఫ్ ఆసియా, ఆసియాకి ఈ కాశ్మీర్ అనేది స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ స్విట్జర్లాండ్ అన్నది కామన్ నౌన్, అంటే స్విట్జర్లాండ్తో మనం పోలుస్తున్నాం కాబట్టి అక్కడ ది అన్నది మనం స్విట్జర్లాండ్కి పెట్టాం, కానీ కాశ్మీర్కి పెట్టకూడదు. ఓకే. నెక్స్ట్, బిఫోర్ ది కేస్ ఇన్ అపోజిషన్, అపోజిషన్ రిఫర్స్ టు ఏ రిలేషన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఇన్ విచ్ ద టూ యూనిట్స్ ఆర్ గ్రామటికల్లీ ప్యారలల్ అండ్ హ్యావ్ ది సేమ్ రిఫరెంట్, అంటే అపోజిషన్ అంటే రెండు లేదా ఎక్కువ ఫ్రేజెస్ని మనం ఏదైనా కంపారిజన్ చేస్తున్నాం అనుకోండి, ఒకే ప్లేస్ గురించి మనం ఎక్కువ వాక్యాలు ఏదైనా చెప్పేటప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఎలా అంటే హీ వాజ్ బోర్న్ ఇన్ ఫిన్లాండ్ ద ల్యాండ్ ఆఫ్ 1000 lakhs, అంటే అతడు ఫిన్లాండ్లోని జన్మించాడు, అలాగే అక్కడ ఎక్కువ థౌజండ్స్ ఆఫ్ లేక్స్ అంటే చాలా వేల కొలది నదులు అన్నవి ఫిన్లాండ్లో ఉన్నాయి అని అర్థం అనమాట. అంటే ఇక్కడ దాని గురించే మనం రెండు వాక్యాలు చెప్పాం అనమాట. అలా పార్లల్గా చెప్పేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేస్తాం. రామ్ మోహన్ రాయ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా థాట్ మస్ట్ బి రిమెంబర్డ్, అంటే ఇండియా థాట్స్కి ఫాదర్ లాంటి వాళ్ళు ఎవరు, రామ్ మోహన్ రాయ్ అనమాట. అతను మనం ఇప్పుడు కూడా గుర్తించుకోదగిన వారు అని అర్థం అనమాట. సో ఇక్కడ ద ఫాదర్, అక్కడ మనం దాని ముందు కూడా ఫాదర్ ముందు ది అన్నది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, బిఫోర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ, మన బాడీ పార్ట్స్ ఉంటాయి కదా దాని ముందు కూడా యూజ్ చేస్తాం. హీ వాజ్ wounded ఇన్ ద ఆర్మ్, అంటే చేతికి, అంటే చేతిలోనే అతనికి గాయం తగిలింది, సో ఆర్మ్ ముందు ది యూజ్ చేస్తాం. రామ్ వాజ్ హిట్ ఇన్ ద హెడ్, అంటే హెడ్కి తనకి దెబ్బ తగిలింది, సో కొట్టుకున్నాడు అని అర్థం. సో హిట్ అక్కడ హెడ్ ముందు ది అన్నది యూజ్ చేస్తాం అనమాట. బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్, ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ని మనం ఆర్డినల్స్ అంటాము, 1 2 3ని కార్డినల్స్ అంటాం. ఆర్డినల్స్ వాడేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేస్తాం. ద సెకండ్ లెసన్ ఆఫ్ దిస్ బుక్ ఈజ్ వెరీ డిఫికల్ట్, అంటే ఈ బుక్లో ఉన్న రెండో లెసన్ చాలా కష్టంగా ఉంది. హీ వాజ్ ది ఫస్ట్ టు అరైవ్ ఇన్ ద మీటింగ్, అంటే ఈ మీటింగ్ అతనే ఫస్ట్ వచ్చారు. సో అక్కడ ద ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎక్కడ వచ్చినా కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, బిఫోర్ ది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఇన్వెన్షన్స్
అంటే ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా దాని ముందు, ఏదైనా ఇన్వెన్షన్ ఉన్నా కూడా వాటి ముందు మనం దీన్ని యూస్ చేస్తాం అనమాట. షీ కెన్ ప్లే ది తబలా, వయలిన్, ట్రంపెట్, అలా మనం ఏదన్నా సరే ఈ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్పేటప్పుడు కూడా దీన్ని యూస్ చేస్తాం. హూ ఇన్వెంటెడ్ ది టెలిస్కోప్ లేదా టెలిఫోన్, అలా మనం చెప్పేటప్పుడు కూడా దీన్ని యూస్ చేస్తాం అనమాట. ఇన్ సర్టెన్ ఫ్రేజెస్, కొన్ని ఫ్రేజెస్లో కూడా దీన్ని యూస్ చేస్తాం. వాట్ ఈస్ ద మ్యాటర్, కమ్ టు ద పాయింట్, షీ కేమ్ టు ద రిస్క్, అలా మనం ఏమైనా ఫ్రేజెస్ వాడేటప్పుడు కూడా దీన్ని యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్, బిఫోర్ ఏ కామన్ నౌన్ టు గివ్ ఇట్ ద సెన్స్ ఆఫ్ ఎన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మీరు నౌన్స్ గురించి చూస్తే ఒకసారి క్లియర్గా తెలుస్తుంది. అలా మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి చెప్పుకున్నప్పుడు కూడా వాడతాం అనమాట. ద మోరలిస్ట్ అంటే స్పిరిట్ ఆఫ్ మొరాలిటీ ఇన్ గాంధీజీ రీవోల్టెడ్ అగైనెస్ట్ ది టైరానీ ఆఫ్ ది బ్రిటిష్. టైరానీ అంటే దౌర్జన్యం అనమాట. అంటే బ్రిటిష్ దౌర్జన్యం చేసేటప్పుడు వాళ్ళకి మనం గాంధీజీ గారు ఏం చేశారు, తిరిగి పోరాటం చేశారనమాట. సో అక్కడ టైరానీ దగ్గర మనం ది అన్నది యూజ్ చేస్తాం. నెక్స్ట్, బిఫోర్ ది యాడ్జెక్టివ్స్ సేమ్ అండ్ హోల్ అండ్ ఆఫ్టర్ ది యాడ్జెక్టివ్స్ ఆల్ అండ్ బోత్. అంటే సేమ్, హోలు ముందు మనం దీన్ని యూజ్ చేస్తాము, అలాగే ఆల్, బోత్ తర్వాత యూజ్ చేస్తాం అనమాట. యువర్ పెన్ ఈజ్ ద సేమ్ యాజ్ మైన్, అంటే నీ పెన్ సేమ్ నాలాగే ఉంది, అంటే ఇక్కడ సేమ్ ముందు ది యూజ్ చేస్తాం. ఆల్ ది చిల్డ్రన్స్ ఆర్ ప్రెజెంట్ టుడే, ఇక్కడ ఆల్ తర్వాత ది యూజ్ చేస్తాం అనమాట. బోత్ తర్వాత కూడా దీన్ని యూజ్ చేస్తాం. బోత్ ది రోడ్స్ లీడ్స్ టు ద సేమ్ డెస్టినేషన్, అంటే రెండు రోడ్స్ కూడా ఒకే డెస్టినేషన్ దగ్గరికి చేరుతాయి. సో సేమ్ ముందు యూజ్ చేస్తాము, బోత్ ఆల్ తర్వాత దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్, when two or more nouns are referring to a single person or a thing, the is used before the first noun only. రెండు లేదా అంతకంటే నౌన్స్ అన్నది ఒక్క వస్తువుని కానీ ఒక పర్సన్ కానీ తెలియజేస్తే అప్పుడు దీన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. అది ఓన్లీ ఫస్ట్ నౌన్ ముందు మాత్రమే యూజ్ చేస్తాం. ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాజ్ ప్రెజెంట్ దేర్, అంటే కంట్రోలర్, ఆడిటర్ ఇక్కడ ఉన్నారు. సో అక్కడ ది అన్నది ఫస్ట్ కంట్రోలర్ ముందు మాత్రమే యూజ్ చేస్తాం. ద కౌన్సిలర్ అండ్ ఫ్యాకల్టీ వాజ్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్, అక్కడ ఓన్లీ ది అన్నది కౌన్సిలర్ ముందు మాత్రమే యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ రెండు కలిపి ఒక మనిషి గురించి మాత్రమే చెప్తున్నాం అన్న. అక్కడే కౌన్సిలర్, ఫ్యాకల్టీ ఇద్దరు ఒకే పర్సన్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అని అర్థం అనమాట. నెక్స్ట్, బిఫోర్ ఈ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, అంటే మనం ఏదన్నా మెజర్ చేయడానికి వాడతాం కదా యూనిట్స్ని, అలాంటప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఆయిల్ ఈజ్ సోల్డ్ బై బ్యారెల్, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ని బ్యారెల్ ద్వారా అమ్ముతారనమాట. బ్యారెల్ అంటే అదొక మెజర్మెంట్, అంటే గొట్టంలా ఉంటాయి అవి డబ్బాల్లాగా, దాని ద్వారా అక్కడ ఆయిల్ని అమ్ముతారనమాట. నెక్స్ట్, బనానా ఈ సోల్డ్ బై ది డజన్, అక్కడ బ్యారెల్ ముందు ది అన్నది ది అన్నది పెట్టాలి. నెక్స్ట్, బనానా ఈ సోల్డ్ బై ది డజన్, బనానాస్ మనం డజన్లోని కొంటాం అనమాట. సో డజన్ ముందు ది అన్నది యూజ్ చేస్తాం, పైన బ్యారెల్ ముందు ది అన్నది యూజ్ చేయాలి. నెక్స్ట్, బిఫోర్ ది యాడ్జెక్టివ్స్ లిటిల్ అండ్ ఫ్యూ టు గివ్ ది సెన్స్ ఆఫ్ సమ్ బట్ ఆల్ దెర్ ఈజ్, అంటే లిటిల్, ఫ్యూ వాటి ముందు కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. దాని మీనింగ్ ఏంటంటే సమ్ అని, అంటే అన్నీ అని అర్థం అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి, హీ హ్యాస్ స్పెంట్ ది లిటిల్ మనీ హీ హ్యాడ్, అంటే అతని దగ్గర ఉన్న డబ్బు అంతా అతను ఖర్చు పెట్టేశాడు, అక్కడ మొత్తం అని అర్థం అనమాట. లిటిల్ అంటే తక్కువ అని కాదు, అంటే అతని దగ్గర ఉన్న మనీ అంతా అని అర్థం అనమాట. సో అక్కడ కూడా ద లిటిల్ ముందు ది అన్నది యూజ్ చేస్తాం. ద ఫ్యూ స్టూడెంట్స్, అలాగే ఫ్యూ ముందు కూడా ది అన్నది యూజ్ చేస్తాం అనమాట. ద ఫ్యూ స్టూడెంట్స్ దట్ వర్ దేర్ ఇన్ క్లాస్ వర్ సిట్టింగ్ ఐడియల్, అంటే ఎవరైతే క్లాస్ రూమ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కదలకుండా అలా కూర్చున్నారో అని అర్థం. సో అక్కడ ఫ్యూ ముందు ది అన్నది యూజ్ చేస్తాం. నెక్స్ట్, బిఫోర్ ది ఓల్డ్ ఆఫీస్ టు ఇండికేట్ ది ప్లేస్ ఆఫ్ వర్క్, అంటే మన ఆఫీస్ గురించి చెప్పామనుకోండి అప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం. హీ ఈజ్ అట్ ద ఆఫీస్, అంటే అతను ఆఫీస్ దగ్గర ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ ద ఆఫీస్, అతను ఆఫీస్ లోపల ఉన్నాడు అని అర్థం అనమాట. సో ఆఫీస్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ది అన్నది యూజ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏ యాన్ గురించి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి వాటి గురించి కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.